హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే కుకింగ్. నేను ఈరోజు మీకు జొన్న పిండితో లడ్డు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఆ లడ్డు తయారు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 కప్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆ నెయ్యిలో వేయించుకోవాలి. ఈ జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసి అదే ప్యాన్లో జొన్న పిండి వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిపోయాయి, వాటిని తీసేయాలి. మనం ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్తో 1 కప్ జొన్న పిండి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ జొన్న పిండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ జొన్న పిండి మంచిగా ఫ్రై అయిందని మనకి ఎలా తెలుస్తుందంటే, ఇది ఫ్రై అయినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు ఇది ఫ్రై అయిపోయినట్టు. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది జొన్న పిండిది. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ జొన్న పిండిని కూడా తీసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న జొన్న పిండి సగం దాంట్లో వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న 1 కప్ పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే పల్లీలు జొన్న పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం తీసుకోవాలి. ఆ బెల్లం ముందే సన్నగా తురిమేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక జొన్న పిండి సగమే గ్రైండ్ చేసాము, మిగిలిన సగం ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ జొన్న పిండి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోవాలి. కింద ఉన్న జొన్న పిండి మనం మిక్సీ పట్టింది 2 కలిసే వరకు కలుపుకోవాలి. జొన్న పిండితో చేసేది ఏదైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. లడ్డూలు చేయడానికి రాకపోతే అలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ చేసుకోవచ్చు. మీకు కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు, యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇందాక కొంచెం నెయ్యి తక్కువైంది, అందుకోసం రాలేదు అవి. జొన్న పిండి లడ్డు రెడీ అయిపోయింది. మీకు కొంచెం పిండి మళ్ళీ గట్టిగా అయినట్లు అనిపిస్తే ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక లడ్డు కూడా తయారు చేద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా లడ్డూలు వస్తున్నాయో. చాలామంది జొన్న రొట్టె తినడానికి ఇష్టపడరు. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా కొత్తగా జొన్న పిండితో లడ్డు ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఆర్కే కుకింగ్.